ఇదంతా చేస్తుంది పర్సనల్ గ్రాడ్జ్ పైన. వీళ్ళంతా సిండికేట్ బ్యాచ్. శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్, మేఘన అండ్ పెట్రిషియా వీళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అయ్యే ఇదంతా చేశారు. ఎంత చేసినా ఏమున్నా సరే పోలీస్ స్టేషన్ ఉందండి, చట్టం ఉంది, నేను లా ప్రకారమే వెళ్తాను. ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి. ఇంకా ఇప్పుడు ఇందులో రాస్తారు ఇన్వాల్వ్మెంట్ అంటే వీళ్ళందరూ కలిసి చేసిన బ్యాచ్ లో మస్తాన్ సాయి కూడా ఉన్నాడండి. మరి ఇది రాస్తారని చేపించాడా లేదా మస్తాన్ సాయి చేపించాడా లేదా అందరూ కలిసే ఫామ్ చేశారన్న నిజం బయటకు వస్తే నెక్స్ట్ రాస్తారని కూడా ఖచ్చితంగా వెళ్తాడు. నేను ఇన్ని రోజులు రాస్తారుకి అగేన్స్ట్ గా సాక్ష్యాలు ఇవ్వలేదు. నేను ప్రేమించిన మనిషి కాబట్టి ఇవ్వలేదు. కంప్లైంట్ పెట్టినప్పటికీ నేను మనిషి కావాలి అనుకొని పెట్టాను, మనిషి జైలుకి వెళ్ళాలని కాదు. కానీ అతను సైలెంట్ గా ఉండి ఇంత క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఫిజికల్ అటాక్ అన్నది తప్పు. నువ్వు అట్లీస్ట్ మాటలతో దాడి చేసినా మాట అనేది మర్చిపోతామేమో. ఆ సెకండ్ ప్రాణం పోతే ప్రాణం తీసుకురాలేరు ఎవరు. రాస్తారని కూడా ప్రిజన్ కి పంపిస్తాను. వాళ్ళు వీళ్ళు అనడానికి మాది ఇంకా సపరేషన్ అవ్వలేదండి. కోర్టు తీర్పు లావణ్య రాస్తారు విడిపోయారు, లావణ్య రాస్తారు సంబంధం లేదు అన్నదేమి ఇవ్వాల. ఛార్జ్ షీట్ అయింది, ఛార్జ్ షీట్ లో 11 ఏళ్ళు వీళ్ళు సహజీవనం చేశారు అని వచ్చారు. ఇల్లు సంబంధం లేదు అని అయితే లేదండి. అది రాస్తారు ఇప్పుడు అంటే ప్రాపర్టీ కొన్నాం కాబట్టి ప్రాపర్టీ గురించి. అంటే ప్రాపర్టీ లేకపోతే అంటే లావణ్య తీసుకెళ్తాడా మరి? ఇప్పుడు అంటే ప్రాపర్టీ ఉందని లావణ్య వద్దంటున్నాడా? తల్లిదండ్రులు ఒకటే ఆరోపణ చేస్తున్నారు, అసలు రాస్తారు అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేశారు, ట్రక్ పెడ్లరు, అసలు ఆమెకు సంబంధమే లేదు, ఆ ఇల్లు మాదే అని చెప్పేసి ఖండితంగా చెప్తున్నారు. దాని రాస్తారు వాళ్ళ 4 fathers ఇచ్చిన హౌస్ కాదండి అది. రాజ్ తరుణ్ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత జీరోతో తన కెరియర్ స్టార్ట్ చేశాడు. అతను కూడా స్టార్టింగ్ డేస్ లో మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఇనిషియల్ డేస్ లో మేము కలిసి ఉన్నామని, మేమిద్దరం లవ్ చేసుకున్నాము, పెళ్లి చేసుకున్నాము. నాకు ప్రపోజ్ చేసింది అతనే, పెళ్లి చేసుకుంటావని అడిగింది అతనే. దాని తర్వాత మేము ఫామ్ చేసుకున్న మా జర్నీలో వచ్చిన ఇల్లు అది. అది నాది కాదు, రాస్తారుంది కాదు అంటే ఒప్పుకుంటానేమో కానీ ఓన్లీ రాస్తారుంది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే బయటికి మగాడు వెళ్ళి పని చేస్తే ఆడది ఇంట్లో ఉండి పని చేసింది. మీ అందరూ మగాళ్ళు ఉన్నారు, ఇక్కడ 2-3 ఆడవాళ్ళు ఉన్నారు. మరి మీ అందరు మగాళ్ళదే ఇల్లులు అయిపోతాయా? మీ అందరు పిల్లల ఇల్లులు కావా? మీ అందరి మగాళ్ళ మీద పేరు మీద ఇల్లు ఉంటే అడిగే క్వశ్చన్ అడిగేటప్పుడు పెళ్లి అన్న సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు వచ్చిందేమో. ఒకప్పుడు మన పేరెంట్స్ కి సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఎక్కడ ఉన్నాయి? దట్స్ వాట్ ఇప్పుడు నాది రాస్తారు 1 year 2 year థింగ్. లాస్ట్ 2 years అయితే వేరు. 2009 అండి. మీరు బ్యాక్ చాలా సంవత్సరాలు వెళ్ళాలి. అప్పటి నుంచి మేము ప్రేమించుకున్నాం. ఇప్పుడు నా వయసు 33, 16 సంవత్సరాలు అవుతుంది. అర్థమవుతుందా? మీరు అక్కడి వరకు వెళ్ళండి. నేను అంటే ఆ మనిషిని అంతా నమ్మాను. లేకపోతే ఒక సంతకం పెట్టించుకోవడానికి నాకు ఎంతసేపు? అతను చెక్ బుక్స్ నా దగ్గర ఉంటాయి, సైన్ చేసేసిన చెక్ బుక్స్. ఒక సంతకం పెట్టమంటే పెట్టేవాడు కదా ఏంటి? అసలు విడిపోతాము అన్న థాట్ ఉండేది కాదు నాకు. ఇలాంటి గొడవలు అవుతాయని థాట్ ఉండేది కాదు. మరి ఆడపిల్లలు రావడం వల్ల, మస్తాన్ సాయి రావడం వల్ల రాస్తారు ఇలా అయ్యాడా? లేదా ఆ ఇల్లు ప్రాపర్టీ మీద మస్తాన్ సాయి ఇప్పుడు చేస్తున్నాడో నాకు తెలియదు. ఆ ఇల్లు ప్రాపర్టీ పైన రాస్తారు పేరెంట్స్ కి ఆశ ఉందో కూడా నాకు తెలియదు. కానీ రాస్తారు పేరెంట్స్ ఆస్తి కాదు, అలాని మా పేరెంట్స్ ఆస్తి కాదు. బతుకు తెరువు కోసం నాకు ఈ రోజు సాయం కావాలంటే మా పేరెంట్స్ ఎంతో ఇవ్వడమేమో, మా బతుకు తెరువు కోసం రాస్తారు సంపాదించే డబ్బేమో. అంతే. దయచేసి కోట్ల అయింది కాబట్టి ప్రాపర్టీ అంటున్నారు. డిగ్రేడ్ అయిపోయి అసలు ఇల్లే కూలిపోయింది, ప్రాపర్టీ లేదు. అయితే ఇంకో ఆరోపణ, మీరు అందరు కాల్స్ రికార్డ్ చేస్తారు, వీడియో కాల్ రికార్డ్ చేస్తారు, అలాగే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాల్ రికార్డ్ కూడా చేసి భయపెట్టించారని చెప్పేసి ప్రధాన ఆరోపణ ఉంది. దాని మీద మీరు ఏం క్లారిటీ ఇస్తారు? మీరు అడిగిన క్వశ్చన్ నాకు డైరెక్ట్ గానే అర్థమైంది. ఇప్పుడు కాల్స్ అన్నవి ప్రతి ఒక్కరు చేశారు. అండ్ నా కేసుకి సంబంధించి ఏమో రికార్డ్ ఏమో కానీ సంబంధం లేదు, నాకు అవసరమే లేదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎవరు రికార్డ్ చేసుకోరు కదా. అండ్ మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాల్ అన్నది కూడా నేను మస్తాన్ సాయితో కాల్లో ఉన్నానండి. వీడియో కాల్లో మస్తాన్ సాయితో ఉంటాను. ఆ కాల్ అన్నది బయటకు వచ్చింది, అది చేసింది మస్తాన్ సాయి. ఆ హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. అతను కస్టడీలోనే ఉన్నాడు, ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిన్న జరిగిన దాడి మామూలు దాడి కాదండి. మనిషిగా అసలు నేను క్షమించలేను రాజ్ని.